Hi friends, welcome to IACE. Now we see today's the Hindu paper analysis. At first headlines, next editorial analysis, and the third one is vocabulary. There are three parts, and the first part is headlines, second part editorial, and the third one is vocabulary. Don't miss. Come on. Goa government doctors set 24-hour deadline. Doctors set kept. They kept a deadline of 24 hours for health minister to tender apology, tell an anukovachu or give. Tender ane padam. Tender means delicate antam. Tender means submit. Tender means give. Apology means sorry here. To CMO. So there is a deadline. The end date. Deadline is for 24 hours only. Now, Bangalore Stampede. Regular ga manam Bangalore Stampede gurinchi news చూస్తూ ఉన్నాం. Congress High Command summons calls for to attend. సర్వసాధారణంగా మనం జ్యుడిషియల్ భాషలో చూస్తాం కోర్టు సమన్స్ ఇష్యూస్ చేసింది అని, అంటే ఆస్కింగ్ టు అటెండ్. సిద్ధరామయ్య అండ్ శివకుమార్ బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ని కూడా రమ్మనమని కబురు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కార్గో వెసల్ క్యాచెస్ ఫైర్. ఎక్కడ? ఆఫ్ కేరళ కోస్ట్. క్యాచెస్ ఫైర్, దట్ మీన్స్ ఫైర్డ్. కార్గో వెసల్ అయింది ఎక్కడ? కేరళ కోస్ట్కు బయట. నేవీ కోస్ట్ గార్డ్ రెస్క్యూ 18. రెస్క్యూ మీన్స్ సేవ్. 18 బట్ 4 మిస్సింగ్. నలుగురు అయితే కనిపించడం లేదు. కోస్ట్ గార్డ్ రెస్క్యూ 18, సేవ్డ్ 18, 4 people are missing. Wife surrenders after husband's body is found in Meghalaya. మెఘాలయలో హస్బెండ్ యొక్క బాడీ దొరికిన తర్వాత వైఫ్ తనంత తానుగా సరెండర్ అయింది. దట్ ఈస్ గివెన్. 4 die after falling off ముంబై లోకల్ ట్రైన్స్. నిన్న మనం చూసాం, ఇది ముంబై లోకల్ ట్రైన్స్ లోంచి పడిపోయారు, దాన్ని ఫాలింగ్ ఆఫ్ అన్నాడు. 9 injured in the accident. జరిగిన యాక్సిడెంట్లో 9 members ఇంజూర్ అయ్యారు. In Thane district of Maharashtra, 13 passengers fell off trains. ట్రైన్ నుంచి ఎంతమంది పడిపోయారు? ఫెల్ ఆఫ్ ఈజ్ ఫెల్ ఆఫ్. ఎంతమంది పడిపోయారయ్యా అంటే 13 passengers. The incident happened as a bag of passengers. ఇక్కడ bag of passengers is nothing but group of passengers. On footboards of 2 train brushed past. ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా బ్రష్డ్ పాస్ట్ అనే పదం వాడాడు. క్రాస్డ్ ఈచ్ అదర్. Yes. Opposition slams. Slams means criticize, severely.
Maharashtra government and Union Railway Minister for not taking responsibility. రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని అపోజిషన్ మహారాష్ట్ర గవర్నమెంట్ ని చాలా సివియర్ గా క్రిటిసైజ్ చేస్తోంది ఆ విషయంలో. ఫర్ ఏ ట్రాప్డ్ టైగర్, ఏదైతే టైగర్ ట్రాప్ అయిందో, ఫర్ ఏ ట్రాప్డ్ టైగర్ ఇట్ ఈస్ కాట్. ఏదైతే దొరికిందో ఆ టైగర్ కి ఇన్స్టింక్ట్ టు లివ్, బతకడము అనే డిజైర్, ఇన్స్టింక్ట్ దట్ ఈజ్ ఇంబ్యూడ్ అని అంటాం. దట్ ఈజ్ ఇన్స్టింక్ట్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది. That's a thought. Thought to live, బతకాలి అనే ఆలోచన, overrules set aside. Overrules cancels. Impulse to hunt. Impulse means here desire. Here it is a thought. ఏమిటి అర్థం? యాక్చువల్లీ టైగర్ కి ఉండేటువంటిది అండ్ ఇంపల్స్ టు హంట్, అది వేటాడడానికే దానికి ఇంపల్స్ ఉంటుంది. ఎప్పుడైతే అది ట్రాప్ అయిందో, కాట్ దొరికిందో, బతికితే చాలు అనుకుంటుందట. థాట్ టు లివ్ ఓవర్ రూల్స్ థాట్ టు హంట్. బతకాలి అనే ఆలోచన వేటాడాలి అనే ఆలోచనని ఓవర్ రూల్ చేస్తుంది అని. Now, Indians first e-waste recycling park to be built in Delhi, says Minister. India యొక్క ఫస్ట్ e-waste recycling park ఏదైతే ఉందో to be built in Delhi, బిల్ట్ చేయబోతూ ఉన్నారు. టు బీ బిల్ట్ అన్నాడు, ఫ్యూచర్ని ఇండికేట్ చేశాడు. ఎక్కడ బిల్డ్ చేస్తారట? ఢిల్లీలో. మినిస్టర్ సేస్. కేరళ గవర్నమెంట్ ప్లాన్స్ టు క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఓవర్ షిప్ యాక్సిడెంట్. షిప్ యాక్సిడెంట్ మీద అది క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఓవర్ అన్నాడు. దట్ ఈజ్ ఆస్క్, దట్ ఈజ్ రిక్వెస్ట్, క్లెయిమ్. వాట్ ఇడ్ లైక్ టు ఆస్క్, ఏమి అడగదలుచుకుందయ్యా? దట్ ఈజ్ ఇన్సూరెన్స్ ఓవర్ షిప్ యాక్సిడెంట్. షిప్ యాక్సిడెంట్ విషయంలో ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేద్దాం అనుకుంటోంది కేరళ గవర్నమెంట్. ప్లాస్టిక్ పెల్లెట్స్, పెల్లెట్స్ అనేటువంటివి రౌండ్ గా ఉండే గ్రాన్యూల్స్. ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫ్రమ్ సంకెన్ అని అన్నాడు. సంకెన్ అంటే మునిగిపోయినటువంటి అని అర్థం. డ్రౌండ్. లైబీరియన్ వెసల్ ఫౌండ్ ఆన్ కోస్ట్ ఆఫ్ రామేశ్వరం. రామేశ్వరం యొక్క కోస్ట్ తీరంలో ఏమి కనపడ్డాయంటే ప్లాస్టిక్ పెల్లెట్స్ కనపడ్డాయి ఆ వెసల్లోంచి. సో ప్లాస్టిక్ వేస్ట్ అనేది గ్రాన్యూల్స్ గా చిన్న చిన్న బాల్స్ లా ఉంటాయి. ఇవన్నీ కూడా లైబీరియన్ వెసల్లో ఉన్నాయట. సీనియర్ పోలీస్ ఆఫీసర్ కిల్డ్ ఇన్ ఐఈడి బ్లాస్ట్ ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఒక బ్లాస్ట్ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ మరణించారు. ఎ న్యూ వాటర్ హార్వెస్టింగ్ అన్నాడు. వాటర్ హార్వెస్టింగ్ అంటే వాటర్ కలెక్షన్ అండ్ స్టోరేజ్. దట్ ఈజ్ కాల్డ్ వాటర్ హార్వెస్టింగ్. వర్షాలు కురిసినప్పుడు ఆ వాటర్ని కలెక్ట్ చేయడము, మరియు ఆ వాటర్ని ఫ్యూచర్ కోసం స్టోర్ చేయడాన్ని వాటర్ హార్వెస్టింగ్ అంటారు. వాటర్ కలెక్షన్ అండ్ స్టోరేజ్ మోడల్ ప్రామిసెస్ టు హెల్ప్ రాజస్థాన్స్ ఫార్మర్స్. కొత్తగా ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ మోడల్ అనేది దట్ ప్రామిసెస్ టు హెల్ప్ రాజస్థాన్స్ ఫార్మర్స్. రాజస్థాన్ ఫార్మర్ కి అది చాలా హెల్ప్ చేయబోతోంది. ఏ ప్రామిసింగ్ హెల్ప్ ఫ్రమ్ న్యూ వాటర్ హార్వెస్ట్ మోడల్.
Now, this is Hindu paper editorial. Tighten the process. Tighten the process on the Election Commission of India and election processes. Election Commission of India, election processes ni em cheyali, tighten cheyali. The Election Commission of India must address legitimate concerns. One, legitimate legal concerns ఏవైతే ఉన్నాయో about water rolls and transparency. Water rolls పట్ల transparency పట్ల ఆ ప్రాబ్లమ్ ని అది మస్ట్ అడ్రస్, అది అడ్రస్ చేయవలసి ఉంది. ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు పారాగ్రాఫ్ అంతా దాని గురించి. ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభలోని అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ has raised troubling questions. He raised some questions. All these are troubling questions. So some difficult questions to Election Commission of India has raised about the conduct of elections, how they are conducting elections, based on what transpired, revealed in the 2024 assembly elections in Maharashtra. Whatever revealed by the election in the year 2024 is posing some troubling questions regarding the conduct of elections. These questions are asked by the opposition party leader, the leader of the opposition, Mr. Rahul Gandhi. There are specific issues. The abnormal, normal, abnormal. So the abnormal increase in voters listed in electoral rolls. So, ఎవరు ఊహించినటువంటి ఇంక్రీజ్ జరిగింది. ఇట్స్ నార్మల్ ఇంక్రీజ్ కాదు, చాలా అబ్నార్మల్ ఇంక్రీజ్. ఓటర్స్ లిస్టెడ్ ఇన్ ఎలక్టరల్ రోల్స్ బిట్వీన్ ద జనరల్ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్. జనరల్ ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ కి మధ్యలో ఓటర్స్ ఇంక్రీజ్ జరిగింది. ఆ ఇంక్రీజ్ చాలా అబ్నార్మల్ గా ఉందట. హయ్యర్ టర్న్అవుట్ నంబర్స్. టర్న్అవుట్ వి నో దట్ అటెండెన్స్ numbers after 5 p.m. on voting day. ఓటింగ్ డే రోజున 5 గంటలు దాటిన తర్వాత ఎక్కువ మంది వచ్చారట. And the center amending the conduct, making minor changes or making changes. The conduct of election rules 1961 to restrict access, to stop access to CCTV footage of the polling process. Oksar marla chodam. There are specific issues. One, the abnormal increase in voters listed in electoral rolls between the general election and assembly election. General election మరియు assembly election మధ్యలో ఓటర్ల నెంబర్ బాగా పెరిగింది. అది అబ్నార్మల్ గా. హయ్యర్ టర్న్అవుట్ నంబర్స్ ఆఫ్టర్ 5 p.m. on the voting day. ఓటింగ్ డే రోజున టర్న్అవుట్ అటెండెన్స్ చాలా ఎక్కువగా ఉంది 5 p.m. దాటిన తర్వాత. అండ్ ద సెంటర్ మేకింగ్ చేంజెస్. ఏమిటయ్యా? ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 రూల్స్ మార్చారు. దానివల్ల వారు రిస్ట్రిక్ట్ చేయగలిగారు CCTV ఫుటేజ్ యాక్సెస్ని. నౌ మిస్టర్ గాంధీ హ్యాస్ ఆల్సో క్వశ్చన్. గాంధీ ఇంకా క్వశ్చన్ చేశారు దేన్ని? ద ప్రాసెస్ ఆఫ్ అపాయింటింగ్ ఎలక్షన్ కమిషనర్. ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ను కూడా ఆయన క్వశ్చన్ చేశారు. విత్ ద యూనియన్ గవర్నమెంట్ రిఫ్యూజింగ్, రిజెక్టింగ్ టు ఇంప్లిమెంట్ a Supreme Court judgment in 2023 that recommended having the Chief Justice of India as a part of the selection panel. Supreme Court judgment ఇచ్చిందట 2023లో, recommending
CJ of India, Chief Justice of India kuda as a part of the selection panel undali ani. Danini union government refuse chestundi. Ala enduku refuse chestunnaru ani Gandhi question chestunnadu. While political parties including the BJP and the Congress have raised complaints about BJP, Congress kuda complaints and raise chesi about electronic voting machines, EVMs in the past, many did not stand scrutiny considering the administrative and technological safeguards. Unnatuvanti protection edaithe undo technological safeguard is protection. Did not stand scrutiny. ఆ యొక్క చెకింగ్ కి అవి నిలబడలేకపోయాయి. Considering the administrative and technological safeguards, the Congress has now focused on the electoral process, raising more fundamental issues, basic issues that need to be unpacked separately, that need to be opened separately. Now, the leader of the opposition in the Lok Sabha, Rahul Gandhi, evaraithe unnaro, has raised troubling questions. What there about the conduct of elections based on what was revealed in the 2024 assembly elections in Maharashtra. There are specific issues. What they are? The abnormal increase in voters listed in electoral rolls between the general election and assembly election. So there is a increase which is abnormal between general election and assembly election. Second one, higher turnout number after 5 p.m. on voting day. And the center amending, making changes to the conduct of election rules and 1961 to restrict access to CCTV footage of the polling process. Mr. Gandhi has also questioned, the process of appointing election commissioner. As the union government rejected to implement a Supreme Court judgment in 2023 that recommended having the Chief Justice of India as part of the selection panel. So, Supreme Court Chief Justice kuda oka member ga undali, appointment member ga undali అనేటువంటి ఒక judgment ni central government refused chesi. While political parties including BJP and Congress have raised complaints about EVMs in the past, chala complaint chesaru, many did not stand checkings considering the administrative and technological protection. The Congress has no focus. Then we focus chesaru electoral process మీద, raising more basic issues మీద, and that need to be opened separately. A preliminary analysis, rudimentary analysis by the Hindu of registered voters in states where the general election and assembly election were proximate ante closely. ekkadaithe general elections, assembly elections chala close ga jarutayo showed that there were precedents of sharp increases in the electorate before assembly elections. There were examples of sharp increases jarigayata electorate lo before assembly election. Electoral roll lo assembly election mundu koddiga increase undita. While the number of new voters added before the assembly elections was high. Assembly election ku mundu add chesina new voters evaraithe unnaro was high. More than 39 lakh voters in just 6 months following the general election. High ante entaya 39 lakh voters add ayyarata general election ki assembly election ki madhyalo just in 6 months lo. Similar increases were observed in 2014 as well. ఇదే విధమైన వాటిని నోటీస్ చేశారు. ఎప్పుడు నోటీస్ చేశారంటే దట్ ఈస్ ఇన్ 2014, దట్ ఈస్ అబ్జర్వ్డ్.
The increase of nearly 4 million voters is a large number. 4 million voters పెరగడం అనేది చాలా పెద్ద నెంబర్. And the ECI should proactively release machine readable data on the rolls for verification. ECI తనకి తానుగా డైనమిక్ గా రిలీజ్ చేయాలి, proactive గా, encouragingly, supportively, దాన్ని సపోర్ట్ చేస్తూ ECI release machine readable data on the rolls for verification. Regarding the allegation aropana that turnout increases were abnormal after 5 p.m. the argument does not hold water. ఈ విషయంలో ఆర్గ్యుమెంట్ ఏ విధంగానూ నిలబడదు. It cannot withstand, does not hold water. This is based on provisional turnout figures. And Election Commission of India data showed that there was no significant increase in voting after 5 p.m. in Maharashtra. Election Commission of India చెప్తోంది 5 p.m. తర్వాత పెద్ద టర్న్అవుట్ లేదు అని. కాబట్టి ఆ ఎలిగేషన్ డస్ నాట్ హోల్డ్ వాటర్, అది ఏ విధంగానూ అక్కడ నిలబడే అవకాశం లేదు అని చెప్తున్నారు. Provisional turnout figures shared via an app by the ECI are not entirely accurate, entirely perfect, as these are dependent on the manual entry of numbers during elections. ఎందుకంటే అవన్నీ కూడా మాన్యువల్ ఎంట్రీ ద్వారా యాడ్ చేసినవి. సో వారు చెప్పిన టర్న్అవుట్ ఫిగర్స్ యాక్యురేట్ కాదు and may have discrepancies, differences. When compared to the accurate machine count. కాబట్టి differences ఉంటాయి machine count తో కంపేర్ చేసినప్పుడు. As final figures via Form 17C data from each booth are released only after a lag. చాలా డిలే చేసిన తర్వాత ల్యాగ్ డిలే. Form 17 రిలీజ్ చేశారు చాలా లేట్ అయిన తర్వాత. It would be incorrect to rely on provisional turnout figures. However, there is another contention that merits the ECI response. Another contention అన్నాడు, another dispute that merits the ECI's retaining CCTV footage. CCTV footage తనతో పాటుగానే ఉంచుకుంది. ఆ రిటైనింగ్ అనే పదానికి అర్థము కీపింగ్. ECI తనతో పాటుగానే ఆ ఫుటేజ్ అంతా ఉంచుకుంది. అండ్ ప్రొవైడింగ్ పార్టీస్ అండ్ దేర్ నామినీస్ యాక్సెస్ టు it to scrutinize compliance. The process of updating electoral rolls must be more clear, transparent ga undali, must be lucid, clear ga undali, and involve political parties for scrutiny and verification. Again, here scrutiny means checking. It is also incumbent upon parties. ఇక్కడ ఇన్కంబెంట్ అంటే అర్థము రెస్పాన్సిబిలిటీ అని వచ్చింది. ఇది పార్టీల యొక్క బాధ్యత కూడా. దట్ ఈజ్ ఇన్కంబెంట్ on part to show alacrity. Yes, alacrity during this process. వాళ్ళు చాలా అలాక్రిటీగా ఉండాలి అంటే ఈగర్గా ఉండాలి, enthusiastic గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. enthusiastic, యాక్టివ్గా ఉండాలి డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. then cry foul after the results. ముందుగానే యాక్టివ్గా ఉండాలి తప్ప అయిపోయిన తర్వాత డోంట్ క్రై ఫౌల్. సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత
నో నీడ్ టు క్రై ఫౌల్. సో ఒకసారి యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి నో, దెర్ ఈజ్ నో వే ఆర్ దెర్ ఈజ్ నో నీడ్ ఆర్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ క్రయింగ్ ఫౌల్. క్రై ఫౌల్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు వన్స్ అది అయిపోయిన తర్వాత అని చెప్తున్నాడు. సో cry foul, protest against injustice. అన్యాయం గురించి తర్వాత మనం నో ఉపయోగం లేదు, there is no use for crying, protesting against injustice. Rather than దానికన్నా ముందే it is also responsibility upon parties to show that eagerness or enthusiastic ga undali, activity undali during this, but then cry foul after the results are out. Ultimately the onus means burden or responsibility. Lies on the ECI to enhance transparency. ఇక్కడ ఎన్హాన్స్ అంటే అర్థము ఇంప్రూవ్ ఆ ట్రాన్స్పరెన్సీని, ఆ లుసిడిటీని in the electoral process and specifically in providing electoral rules and retaining CCTV footage for scrutiny. సో ఎస్పెషల్గా చెప్పాలి అంటే ఎలక్టరల్ రూల్స్ ఇవ్వడంలో కానీ CCTV ఫుటేజ్ని చెక్కింగ్ ఇవ్వడంలో కానీ మరింత ఎక్కువ ట్రాన్స్పరెన్సీ పెరగవలసిన అవసరం ఉంది. దట్ ఈజ్ ఇంప్రూవ్. నౌ vocabulary. Icing on the cake, something that makes a good situation even better. బాగున్న విషయాన్ని మరింత బెటర్గా చేయడమే ఐసింగ్ ఆన్ ద కేక్. విన్నింగ్ ద మ్యాచ్ వాజ్ గ్రేట్ బట్ గెటింగ్ ఏ ట్రోఫీ వాజ్ ద ఐసింగ్ ఆన్ ద కేక్. మ్యాచ్ గెలవడం మంచిదే, బాగుంది, కానీ అంతకు మించి ఒక ట్రోఫీ విన్ అవ్వడం అనేది ఐసింగ్ ఆన్ ద కేక్. సో డూయింగ్ సంథింగ్ బెటర్. పీస్ ఆఫ్ కేక్, సంథింగ్ వెరీ ఈజీ. ద టెస్ట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ కేక్. పీస్ ఆఫ్ కేక్ మీన్స్ వెరీ వెరీ ఈజీ. అండ్ ఐసింగ్ ఆన్ ద కేక్, డూయింగ్ సంథింగ్ బెటర్. Apple of one's eye, a person who is loved and cherished above all others. Dearest, we say that you're all apples of your parents. Dearest, his daughter is the apple of his eye. Apple of discord, a cause of argument or conflict. That is godavaki gala karanam. The inheritance became an apple of discord among the siblings. Like siblings ఎవరైతే ఉన్నారో వారందరిలోనూ వారసత్వం ఏదైతే ఉందో దట్ ఈస్ ఇన్హెరిటెన్స్, అదే ఒక యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అయింది. Herculean task, a task that requires a lot of strength, effort or courage. Building the bridge in just 3 months was a Herculean task. Bridge ni 3 నెలల్లోనే నిర్మించడము అనేది చాలా ఎఫర్ట్ పెట్టవలసిన టాస్క్, వెరీ టఫ్ టాస్క్. దట్ ఈస్ హెర్క్యులియన్ టాస్క్. ఐసింగ్ ఆన్ ద కేక్, కేక్ ఈజ్ గుడ్ బట్ ఐస్ ఈజ్ బెటర్. పీస్ ఆఫ్ కేక్, వెరీ ఈజీ. యాపిల్ ఆఫ్ వన్స్ ఐస్, దట్ ఈస్ డియరెస్ట్. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్, రీజన్ ఫర్ ద డిస్ప్యూట్. హెర్క్యులియన్ టాస్క్, ఎ టఫ్ టాస్క్, ఎ టాస్క్ దట్ రిక్వైర్స్ గ్రేట్ ఎఫర్ట్. Bring up, to raise a topic or to raise a child. దాన్ని మనం born and brought up అంటాం. She brought up an interesting point during the meeting. మీటింగ్లో ఆమె ఒక మంచి విషయాన్ని రైజ్ చేసింది. They brought up their children with love and care. ఇక్కడ పిల్లల్ని పెంచడానికి కూడా brought up అని అంటాం. Bring out, to publish or make something noticeable. The company brought out a new smartphone last month. లాస్ట్ మంత్ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ని కంపెనీ బయటకు తీసుకొచ్చి. హర్ కైండ్నెస్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ పీపుల్. ఆమెలో ఉన్న దయ ప్రజలలో ఉన్నటువంటి
ది బెస్ట్ని బయటకు తీసుకొస్తుంది. బ్రింగ్ డౌన్ టు రిడ్యూస్ ఆర్ కాస్ట్ టు ఫాల్. ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ డౌన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి, కిందకి తీసుకురావాలి అని ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ద స్కాండల్ బ్రాట్ డౌన్ ద మినిస్టర్. ఏదైతే స్కామ్ జరిగిందో దానివల్ల మినిస్టర్ తన యొక్క పవర్ని కోల్పోయాడు. బ్రింగ్ టు రివైవ్ సమ్వన్ ఫ్రమ్ అన్కాన్షియస్నెస్. అన్కాన్షియస్నెస్లో ఉన్న వాళ్ళని ఎవేక్ చేయడమే బ్రింగ్ టు. దే స్ప్లాష్డ్ వాటర్ ఆన్ హిస్ ఫేస్ టు బ్రింగ్ హిమ్ టు. సో అతని ముఖం మీద నీళ్లు కొట్టారట అతన్ని ఈ లోకల్లో తీసుకురావడానికి. బ్రింగ్ ఫార్వర్డ్ టు సజెస్ట్ ఆర్ ప్రపోజ్ టు మూవ్ సంథింగ్ టు ఎన్ ఎర్లియర్ టైమ్. దే బ్రాట్ ఫార్వర్డ్ ఏ న్యూ ప్లాన్. వారు కొత్త ప్లాన్ ముందుకు తీసుకొచ్చారు ఫర్ డెవలప్మెంట్. ద మీటింగ్ వాజ్ బ్రాట్ ఫార్వర్డ్ టు మండే. మీటింగ్ ఎప్పుడో జరుగుతుంది కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లారు. వాజ్ బ్రాట్ ఫార్వర్డ్ టు మండే, పోస్ట్ పోన్డ్. నౌ విటియేట్ అనే పదానికి అర్థము స్పాయిల్ అనే అర్థం వస్తుంది. ఉన్నటువంటి వాతావరణాన్ని స్పాయిల్ చేయడమే విటియేట్. దాన్ని కరప్ట్ అన్నారు. సో అపోజిట్ ప్యూరిఫై ఆర్ స్ట్రెంగ్థెన్. విలిఫై ఒకరి ఫేమ్ని తగ్గించే విధంగా మాట్లాడడం, అవతల వాళ్ళ పాపులారిటీ తగ్గించేలా మాట్లాడడం. డిఫేమ్ ఆర్ స్లాండర్. అపోజిట్ ప్రైజ్ ఆర్ కాంప్లిమెంట్. వ్యాలర్ అనేటువంటిది మెటల్, కరేజ్, దట్ ఈజ్ బ్రావరీ ఆర్ కరేజ్. అపోజిట్గా పిరికితనము, కవర్డైజ్ ఆర్ భయము, ఫియర్. విసియస్ సైకిల్ అంటాం, దట్ ఈజ్ క్రూయల్, సేవేజ్. అపోజిట్ విసియస్కి ఆపోజిట్ కైండ్ అండ్ జెంటిల్. వింటేజ్ అనే ఒక పదం వచ్చింది. వింటేజ్ కార్, వింటేజ్ పిక్చర్, దట్ ఈజ్ క్లాసిక్ ఆర్ యాంటిక్, ఓల్డ్. అపోజిట్ మోడర్న్ అండ్ న్యూ. విటియేట్ చేయడము అంటే ఉన్నదానిని స్పాయిల్ చేయడం, కరప్ట్ చేయడం. విలిఫై అంటే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం, డిఫేమ్. వ్యాలర్ మీన్స్ బ్రావరీ ఆర్ కరేజ్. చాలా విసియస్గా ఉంది అంటే క్రూయల్గా ఉంది అని అర్థం, పాయిజనస్గా ఉంది అని అర్థం. వింటేజ్ మీన్స్ క్లాసిక్ ఆర్ యాంటిక్. దిస్ ఈజ్ వాట్ వీ లర్న్ టుడే. ద హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఫస్ట్ వన్ headlines, second one editorial, and the third one vocabulary. By today we could complete nearly 90 words in vocabulary. Vocabulary ఇప్పటి వరకు మనం 90 పదాలని కంప్లీట్ చేయడం జరిగింది. 30 idioms, 30 phrases and 30 words. Thank you very much. I'll meet you again tomorrow.